హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. సో మనకు ఎక్కువగా గ్రామర్ గురించే ప్రాక్టీస్ బిట్స్ అనేటివి మనకి ఎగ్జామ్లో అయితే అడగడం జరుగుతుంది. మనకు కంటెంట్కి సంబంధించి ఒక 3 కానీ ఒక 4 క్వశ్చన్స్ కంటెంట్కి సంబంధించి కూడా అడగడం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం ఈరోజు కంటెంట్ బిట్స్ అయితే చూద్దామండి. లెసన్స్కి సంబంధించి నెక్స్ట్ అలాగే వచన కవిత, గేయ ప్రక్రియ, నెక్స్ట్ ఇతిహాసం అంటే ఏంటి, ఇవన్నీ కూడా కొన్ని ప్రక్రియ యొక్క లక్షణాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కూడా మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే డిఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాక్టీస్ బిట్స్ కూడా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటారండి. సో మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నారైతే మీకు వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో తెలుగు కంటెంట్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. క్రింది ఇతిహాస లక్షణాలలో సరి కానిది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్, ఇతిహాసంలో కథకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఆప్షన్ 2, ఇతిహాసాలంటే రామాయణ మహాభారత కావ్యాలు. ఆప్షన్ 3, ఇందులో కవి ప్రతిభ వెల్లడి కాదు. ఆప్షన్ 4, అద్భుతమైన కథాగమనంతో పాఠకుల మనసులో చెరగని ముద్ర వేస్తాయి అనేసి ఇచ్చారండి. సో ఇతిహాస లక్షణాల్లో సరికానిది ఏంటండి? ఆప్షన్ 3, ఇందులో కవి ప్రతిభ వెల్లడి కాదు అనేసి ఇచ్చారు కదా, ఇదైతే సరికాదండి. నెక్స్ట్ క్వశ్చను, మాత్రా ఛందస్సును అనుసరించి నడుస్తూ లయాత్మకంగా సాగుతూ మానవ శ్రేయస్సును, సమాజ పురోగమనాన్ని, లోక కళ్యాణాన్ని కాంక్షించేవి ఏవి అనేసి ఇచ్చారండి. సో మనకి ఇక్కడ సమాజ పురోగమనాన్ని అలాగే లోక కళ్యాణాన్ని, మానవ శ్రేయస్సును కూడా కాంక్షించేటివి ఏంటివండి? అభ్యుదయ గేయాలండి, అభ్యుదయ గేయాలు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో వచన కవితకు సంబంధం లేనిది ఏది అనేసి అడుగుతున్నారు. సో మనకు ప్రతి ఒక్క లెసను అది గేయ కవితనా లేకపోతే వచన కవితకు సంబంధించిందా, నెక్స్ట్ వచ్చేసి అది ఇతిహాస ప్రక్రియకు సంబంధించిందా, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక్కొక్క లెసన్లో ఒక్కొక్క ప్రక్రియ అయితే ఉంటుందండి. సో అవి కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో వచన కవితకు సంబంధం లేనిది ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్, సరళమైన పదాలు వాక్యాలతో ధని గర్భితంగా ఉండేది అనేసి ఇచ్చారు. సో ఇది అయితే కరెక్ట్. సెకండ్, ఇది పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగేది అనేసి ఇచ్చారండి. ఇది కూడా మనకు వచన కవితకు సంబంధించింది. నెక్స్ట్, భావాన్ని రచయిత సూటిగా స్పష్టంగా చెప్పకపోవటం దీని ప్రత్యేకత అనేసి ఇచ్చారండి. ఇది రాంగ్ అనమాట. అంటే మనకు వచన కవిత అంటే ఎలా ఉంటుందంటే అతను చెప్పేటటువంటిది భావం మనకు స్పష్టంగా అయితే ఉంటుందండి. సో వచన కవితకు పట్టం కట్టినటువంటి కవి ఎవరు అంటే శ్రీశ్రీ అనమాట. సో ఇక్కడ సరికానిది ఏంటండి? సంబంధం లేనిది ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరి అయినది ఏంటి అనేసి అడిగారు. తాత్విక భావాలకు గీత పద్యాలు, సుకుమారతకు కంద పద్యాలు, ఉద్ధతికి విక్రీడిత పద్యాలు, నెక్స్ట్ పుష్పావచయాది సందర్భాలకు రగడ పద్యాలు అనేసి ఇచ్చారు. సో వీటిల్లో కరెక్ట్ అయినవి ఏంటంటే సుకుమారతకు కంద పద్యాలు అనేది మనకు కరెక్ట్ అయినటువంటిదండి. నెక్స్ట్ క్వశ్చను, వ్యర్థ పదాలు వర్ణనలకు అవకాశం ఉండక మహాకావ్యాలలోని రసవత్తరమైన ఘట్టాలు పాత్రలతో చారిత్రక దేశభక్తి సన్నివేశాలు మొదలైన రమణీయత ఉండేటటువంటి ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో గేయాలు, ప్రాచీన పద్యాలు, ఖండకావ్యాలు, గల్పికలు అనేసి ఇచ్చారండి. సో మనకు ఇక్కడ మహాకావ్యాలలో రసవత్తరమైన ఘట్టాలు పాత్రలతో ఉండేటి ఏంటి అండి? ఖండ కావ్యాలండి, ఆప్షన్ 3. నెక్స్ట్, ఇది వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్పి నైపుణ్యంతో గుండెకు హత్తుకునేలా చెప్పే వచన రచన ఏది అనేసి అడిగారండి. సో ఏ రచన అండి? కథ అండి. వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు పాత్రల ద్వారా మనకు ఏమైనా చెప్తూ ఉండడం జరిగితే దాన్ని ఏమంటాము? కథ అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చను,
ప్రారంభం స్పష్టంగా ఉండి వివరణ ముగింపు అనే లక్షణాలున్న ప్రక్రియ ఏది అనేసి అడుగుతున్నారండి. సో మనకి ఏ ప్రక్రియ? వ్యాసంలో అండి. వ్యాసంలో మనకు ఎలా ఉంటుంది అంటే, వ్యాసం అంటే మనకు మొత్తం కథ మొత్తం ఉంటుంది. స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది, మధ్యలో జరిగినటువంటి సన్నివేశాలు కూడా మొత్తం ఉంటాయన్నమాట. ప్రారంభం స్పష్టంగా ఉండి వివరణ అలాగే ముగింపు అనే లక్షణాలు ఉన్న ప్రక్రియ ఏది అంటే వ్యాసము. నెక్స్ట్ క్వశ్చను, ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. వారి జీవితంలో మరెన్నో వెలుగు నీడలు ఉంటాయి. దీన్ని తెలుసుకోవడం కోసం ప్రశ్నలు అడుగుతూ సమాచారం సేకరించడాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ముఖాముఖి, కథనము, వ్యాసము, ప్రశ్నావళి అనేసి ఇచ్చారు. సో మనకు ఇక్కడ అతను అంటే ఎవరైనా మహనీయులు వచ్చేసి వాళ్ళ యొక్క జీవితంలో కష్టాలు, సుఖాలు, అలాగే ఎన్నో ఆనందాలు ప్రతి ఒక్కటి కూడా ఉంటాయండి. సో ఇటువంటివి ప్రశ్నలు అడుగుతూ సమాచారం సేకరించడాన్ని ఏమంటారండి? ముఖాముఖి అంటారు. ముఖాముఖి ఆప్షన్ 1. నెక్స్ట్, వ్యక్తులు స్వదేశం లేదా విదేశంలో విశిష్ట ప్రదేశాలను సందర్శించినప్పుడు అక్కడ విశేషాలు, పొందిన అనుభవాన్ని వివరిస్తూ వర్ణిస్తూ రాయటాన్ని ఏమంటారు అనేసి వచ్చారండి. సో ఇలా వివరిస్తూ రాయటాన్ని ఏమంటారండి? యాత్రా రచన అంటారు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, క్రింది యాత్రా రచనల్లో సరికానిది ఏది అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో సరికానిది వచ్చేసి నవభారతి, భారతీదేవి. ఇవి మనకు సరికానటువంటి యాత్రా రచన అండి. నెక్స్ట్ క్వశ్చను, ఆత్మకథలు ఏ పురుషలో ఉండాలి అనేసి ఇచ్చారు. మనకు ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష, అధమ పురుష అనేసి ఇచ్చారు. మనకు మన ఆత్మకథ అంటే ఏంటిది? మన గురించి మనం రాసుకోవటాన్ని ఆత్మకథ అంటాము. సో దీంట్లో మనకు ఏ పురుషలో ఉంటుందండి? ఉత్తమ పురుషలో ఉంటుంది. సో ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చను, వ్యక్తి తనకు తాను జీవిత అనుభవాలు, అభిప్రాయాలు కలబోసి రాసుకునేది ఏది అనేసి ఇచ్చారు. వ్యక్తి తనకు తాను జీవిత అనుభవాలు అనేసి ఇచ్చారండి. అంటే ఆ వ్యక్తి యొక్క అనుభవాలు, వారి యొక్క జీవితంలో జరిగినటువంటి అభిప్రాయాలను కలబోసుకునేది ఏంటిది? ఆత్మకథ అండి. జీవిత చరిత్ర అంటే మనం వేరే వాళ్ళకు రాయొచ్చు. ఆత్మకథ అంటే ఓన్లీ మన జీవితానికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది ఆత్మకథల్లో సరికానిది ఏది అనేసి అడిగారండి. సాలగ్రామము కపిలవాయి లింగమూర్తి, నా జీవిత యాత్ర టంగుటూరి ప్రకాశం పంతులు, పింజారి షేక్ నాజర్, సత్యశోధన నెహ్రూ అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో సరికానిది ఏంటంటే సత్యశోధన నెహ్రూ. ఇది వచ్చేసి మనకు ఆత్మకథల్లో సరికానటువంటిదండి. నెక్స్ట్ క్వశ్చను, దీంట్లో 10th క్లాస్ వరకు కూడా మనకు బిట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో 10th క్లాస్కి సంబంధించి కంటెంట్ ఇవన్నీ కూడా బిట్స్ అయితే ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. వ్యక్తి యొక్క జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది, క్లుప్తత ప్రధాన లక్ష్యంగా కలిగి పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం ఉన్న ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు కళాత్మకంగా చిత్రించేది అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే క్లుప్తత వచ్చేసి ప్రధాన లక్ష్యంగా కలిగి ఉండేది ఏదండి? కథానిక. సో ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, పురాణ ఇతిహాసాల నుంచి ఏదైనా చిన్న అంశాన్ని గ్రహించి కవులతో అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించే స్వతంత్ర కావ్యాన్ని ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారు. సో స్వతంత్ర కావ్యాన్ని ఏమని పిలుస్తారండి? ప్రబంధము అనేసి పిలుస్తారండి. నెక్స్ట్, సమస్త సాహితీ ప్రక్రియల సమాహారమైంది ఏది అనేసి ఇచ్చారు. సమస్తము అంటే మొత్తము, సాహితీ ప్రక్రియల సమాహారమైనది ఏంటి? నాటకము. నెక్స్ట్, చదివే వారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమయ్యే లక్షణం ప్రధానంగా కలిగి అంత్యానుప్రాసలకు సొబగులద్దే ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. సో చదివే వారికి ఎటువంటి క్లిష్టత కూడా ఉండదండి. అలాగే అర్థమయ్యే
లక్ష్యం వచ్చేసి ప్రధానంగా కలిగి ఉంటుందన్నమాట. దేంట్లో ఉంటుంది అది? వచన కవితలో ఉంటుందండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, గాన ప్రధానమై మాత్రా ఛందస్సుతో లయాత్మకంగా పాడటానికి వీలుగా ఉండే ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ ప్రక్రియ అండి? గేయ ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, 100 నుంచి 108 పద్యాలతో ఉంటూ ముక్తకంగా సాగే సాహితీ ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు 100 నుంచి 108 పద్యాలు అంటే మనకు దేంట్లో ఉంటాయండి? శతకంలో ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఆత్మాశ్రయ రీతి కలిగి వస్తు భావశైలి కవితా రచనల్లో నవ్యత ఉన్న ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్సే అండి. సో దేంట్లో మనకు ఇది ఉంటుంది? ఖండకావ్యంలో ఉంటుంది. ఆత్మాశ్రయ రీతి కలిగి వస్తు భావశైలి కవితా రచనల్లో నవ్యత ఉన్న ప్రక్రియ ఏది? ఖండకావ్యము. నెక్స్ట్ క్వశ్చను, సమస్త మానవులను వర్గ వర్ణాన్ని బట్టి కాకుండా గుణము సంస్కారాన్ని బట్టి గౌరవించాలని విద్యార్థులలో సర్వమానవ సమానత్వ భావాన్ని కలిగించడము ఏ పాఠ్యభాగ ఉద్దేశము అనేసి ఇచ్చారండి. సో ఏ పాఠ్యభాగం అండి? సమదృష్టి. సమదృష్టి అంటే ప్రతి ఒక్కరిని కూడా మనకు వర్ణ వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడాలి అనే దాన్ని ఏ పాఠ్యభాగ ఉద్దేశము? సమదృష్టి. నెక్స్ట్ క్వశ్చను, అష్టదిగ్గజ కవులను పరిచయం చేయడము తెలుగు భాషకున్న మాధుర్యాన్ని తెలియజేయడము ఏ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశము అనేసి ఇచ్చారండి. సో దేని యొక్క ప్రధాన ఉద్దేశము? మనకు భువన విజయం అండి. భువన విజయం యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ క్వశ్చను, ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు ఆ ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తి ఆంధ్ర కవుల ఘనతను తెలుసుకునేలా చేయడము ఏ పాఠ్యభాగ ఉద్దేశము అనేసి ఇచ్చారండి. సో మనకు ఆంధ్ర కవుల ఘనతను తెలియజేసుకోవడము ఏ పాఠ్యభాగంలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది? ఆంధ్ర వైభవంలోనండి. నెక్స్ట్ క్వశ్చను, అనేక సమస్యలకు కుంగిపోక ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఒకానొక కవి జీవితంతో సాగే పాఠం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు ఏ పాఠం అండి? ఆత్మకథ అనేటటువంటి పాఠ్యభాగము. నెక్స్ట్ క్వశ్చన్, గృహస్థ ధర్మాన్ని సంతాన ప్రాధాన్యాన్ని సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పేటటువంటి పాఠ్యాంశం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పాఠ్యాంశం అండి అది? మనకు ధర్మబోధ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, మనిషిలోని మంచితనాన్ని మెచ్చుకుంటూ కుటిలత్వాన్ని ఎండగడుతూ ఆ నిబద్ధతతోనే కవి తన మనసులోని భావాలను లోకానికి వెల్లడిస్తాడు అని తెలుపుతూ విద్యార్థులలో చైతన్యాన్ని కలిగించడము ఏ పాఠం ఉద్దేశము అనేసి ఇచ్చారండి. సో ఇది ఏ పాఠ్యాంశం అవుతుంది? మనకు చైతన్యము పాఠ్యాంశం అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, మనిషికి ప్రకృతికి విడదీయలేని సంబంధం ఉందంటూ ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుంచి పాఠాలను నేర్చుకుంటూ విద్యార్థులలో మానవనీయతను మేల్కొల్పడము ఏ పాఠం ఉద్దేశము అనేసి ఇచ్చారండి. సో ఏ పాఠం అండి ఇది? దేనికి సంబంధించింది? హరివిల్లు పాఠ్యాంశం అండి. నెక్స్ట్ క్వశ్చను, స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలేవో తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠం ఏది? సో స్నేహం గురించి తెలియజేసేది మనకు ఏ పాఠం అండి? స్నేహము అనేటటువంటి పాఠ్యభాగము. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త కొలువులు కావాలంటే ఆధునిక విద్యను అభ్యసించాల్సిందేనని చెప్పటము సమాజంలోని దురాచారాలు సంఘ సంస్కరణలపై అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యపరచడము ఏ పాఠ్యాంశ ఉద్దేశము అనేసి ఇచ్చారు. సో ఇది మనకు ఏ పాఠ్యానికి సంబంధించిందండి? కన్యాశుల్కానికి సంబంధించింది. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి, తోటి వారికి చేయూతనందించాలి, మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థమని చెప్పడము ఏ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అని అడుగుతున్నారు. సో ఇది దేనికి సంబంధించిందండి? బతుకు గంప అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించింది.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పట్ల సహానుభూతితో ఉండాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని తెలియజేయడము ఏ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము అనేసి ఇచ్చారు. సో ఇది ఏ పాఠ్యాంశానికి సంబంధించిందండి? జీవని అనేటటువంటి లెసన్కి సంబంధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజన ప్రాంతాలలో నాగరికత పేరుతో జరుగుతున్న పెను మార్పులకు జీవితాలు అతలాకుతలమవుతున్న ఆశావాదంతో ముందుకు సాగాలని చెప్పే పాఠం ఏది అనేసి ఇచ్చారు. సో ఇది మనకి ఏ పాఠ్యానికి సంబంధించింది? యథ అనేటటువంటి పాఠ్యానికి సంబంధించిందండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థులలో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడము ప్రధాన ఉద్దేశంగా ఉన్న పాఠ్యాంశం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకి ఇది ఏ పాఠ్యాంశానికి సంబంధించింది? శతక సౌరభం పాఠ్యానికి సంబంధించిందండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఏ పాఠం చెబుతుంది అనేసి వచ్చారండి. సో ఇక్కడ ఏ పాఠం చెప్తుందండి? మాతృభూమి అనేటటువంటి పాఠ్యము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, దేశాభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైందని, వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని తెలియజేసే పాఠం ఏది అనేసి ఇచ్చారండి. సో శ్రమజీవులకు సంబంధించినటువంటి వారి యొక్క శ్రమను గౌరవించాలని తెలియజేసేటటువంటి పాఠం ఏదండి? కింద ఇచ్చినటువంటి వాటిల్లో సందేశము అండి. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇవి వచ్చేసి మనకు 9th క్లాసు అలాగే 10th క్లాస్లో ఉండేటటువంటి కొన్ని లెసన్స్కి సంబంధించినటువంటి ఉద్దేశాలు, పాఠ్యానికి సంబంధించిన ఉద్దేశాలు, అలాగే గేయ వచన ఇతిహాస ప్రక్రియలకు సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.